హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైకుల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అయితే లాస్ట్ వ్లాగ్ కి ఆల్మోస్ట్ కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్లాగ్ లో మీరు చూసారు, నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చుకోవడము అది చూసారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే, తెలంగాణ హార్టికల్చర్ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ ది, ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ కొన్ని ప్లాంట్స్, తర్వాత కోకోపీట్ ఇవన్నీ తెచ్చుకుందాం అని చెప్పేసి. నారు కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇంకా హార్టికల్చర్ లోపల పెంచినటువంటి ఆ మొక్కలకు కాసినటువంటి పండ్లు గాని కాయలు గాని అక్కడ మనకి సేల్ కూడా చేస్తారు. తర్వాత ప్లాంట్స్ ఉంటాయి, మనకు కావాల్సినటువంటి సీడ్స్ గాని ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాము. ఇది సపోటా అండి. తర్వాత ఇండోర్ ప్లాంట్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ మేము ఇంకా కోకోపీట్ తీసుకున్నాము. సీడ్స్ మాకు కావాల్సినవి అన్ని రకాలు ఏవన్నమాట. అయ్యో 2-3 రకాలే ఉన్నాయి, ఇంకో వారంలో వస్తాయని చెప్పి. ఇంకా కొన్ని వెజిటబుల్స్, ముఖ్యంగా మామిడికాయలు అండి, అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. ఇది వర్మీ కంపోస్ట్ లిక్విడ్ వెరైటీ అండి. ఒక బాటిల్ వర్మీ కంపోస్ట్ లిక్విడ్ గాను 5 లీటర్ వాటర్ మిక్స్ చేసుకుని వేసుకోవచ్చండి. అంతకు ముందు రోజు తెచ్చుకున్నటువంటి వర్మీ కంపోస్ట్ బ్యాగ్ అనమాట ఇది. సాయిల్ లో ఈ వర్మీ కంపోస్ట్ మిక్స్ చేస్తున్నాము. రేషియో అంటే ఏదో ఉండదండి, మీకు తెలుస్తుంది. ఇంత క్వాంటిటీ వేసుకుందాము, ఈ రకమైన ప్లాంట్స్ కదా అని చెప్పేసి నేను మా వారు ఇద్దరము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే, ఇద్దరికి కూడా చాలా ఇష్టం అనమాట ప్లాంట్స్ అంటే. ఇంకా వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మా వారు హార్టికల్చర్ నుంచి తెచ్చుకున్నటువంటి కోకోపీట్ వేస్తున్నారు. వేసి ఈ మొత్తం మిక్స్ చేసుకుంటాము. దీంట్లో మీకు కావాలంటే నీమ్ కేక్ కూడా యాడ్ చేయొచ్చండి. అయితే తెచ్చుకున్న ప్లాంట్స్ ని జస్ట్ లైక్ దట్ అట్లా వేసేయకుండా కొంచెం మట్టిని తీసేసి వేయాలండి, అప్పుడు ఈజీగా నాటుకుంటాయి అనమాట. ఇంకా మేము నారు కూడా తెచ్చుకున్నాము. ఇది పచ్చిమిర్చి నారు. యాక్చువల్లీ మనకి రెడ్ చిల్లీస్ లో సీడ్స్ ని జస్ట్ అట్లా మనం మట్టిలో వేసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. కాకపోతే అక్కడ నారు అవైలబుల్ ఉందన్నమాట, చాలా చీప్ కూడా. మీరు ఏ టైప్ ఆఫ్ నారైనా తీసుకోండి, ఈచ్ 2 రూపీస్ చొప్పున పడుతుందండి. ఈ సాయిల్ మిక్స్ చేసుకున్నాం కదండి విత్ వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్, దాంట్లో నేను ఈ నార్ని నాటుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పచ్చిమిర్చి నారు అనమాట. పచ్చిమిర్చి, టమాటో, అదేవిధంగా బీరకాయ, సొరకాయ ఇవి వేస్తున్నామండి. సీడ్స్ వచ్చేసి పాలకూర వేస్తున్నాము, తోటకూర వేస్తున్నాము, ఇంకొన్ని వెరైటీస్ రాబోయే రోజుల్లో వేస్తామండి. మొత్తం గ్రౌండ్ వర్క్ అంటే అన్ని కూడా బ్యాగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. ముఖ్యంగా గ్రో బ్యాగ్స్ లో వేస్తున్నాం అనమాట. మెయిన్ గా పాత మట్టిలోనే వేసేస్తే పోషకాలు ఏమి ఉండవండి. కాబట్టి ఫస్ట్ సాయిల్ ని రెడీ చేసుకున్నాక ఇలా వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా మనకి నాటుకుపోతాయి, చాలా బాగా కూడా పెరుగుతాయి అనమాట. ఇంకా మొత్తం వేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఇవన్నీ గ్రో అయిన తర్వాత ఎట్లా వస్తుంది ఏంటనేది కూడా మీకు ఎప్పుడైనా షేర్ చేస్తానండి. ప్రెసెంట్ అయితే ఈ విధంగా సెట్ చేసాము. కొన్నిటినేమో రెడీ చేసి పెట్టుకున్నామండి వేసుకోవడానికి వీలుగా. ఇంకా వేరే మొక్కలు కూడా వేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నామండి. అది వంగనారు కావచ్చు, చిక్కుడు, అదే విధంగా దొండపాదులు, కొన్ని ఆకుకూరలు, ఇవన్నీ కూడా రాబోయే 2 వారాల్లో కంప్లీట్ చేసేస్తామండి. ఎందుకంటే ఈ సీజన్ పర్ఫెక్ట్ సీజన్ అండి, మొక్కలు పెంచుకోవడానికి, మొక్కలు పెరగడానికి కూడా. ఇంక ఈ రోజు వచ్చేసి స్పెషల్ రెసిపీస్ చేశాను. సండే అంటేనే స్పెషల్స్ కదండి. ఇంకా ఈ రోజు నేను చేసినటువంటి చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అండ్ బగారా రైస్ రెసిపీని షేర్ చేసేస్తున్నాను. ఇంకా రెసిపీస్ లోకి వెళ్ళిపోదామండి. నేను మిక్సీ జార్ లోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చీలికల్లో కట్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి, ఈ మాత్రం అల్లం ముక్కలు, 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక స్టార్ అనే ఒక మరాఠీ మొగ్గ, ఒక 5-6 లవంగాలు, జాపత్రి, చిన్న జాజికాయ మొక్క, 4-5 ఇలాచి, ఒక గుప్పుడు పంప్కిన్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నాను. ఈ విధంగా మనము ఈ సీడ్స్ ని మన రెగ్యులర్ రెసిపీస్ లో వాడుకుంటే హెల్త్ కి హెల్త్ ప్లస్ క్రీమీ టెక్స్చర్ లో కూడా ఉంటుందండి. దాన్ని చక్కగా సరిపడా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా, అదే విధంగా 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, సరిపడా సాల్ట్ వేసుకుని ఆయిల్ లో కాసేపు ఈ గ్రేవీని ఫ్రై అవనిస్తామండి. గ్రేవీ మసాలా కర్రీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చండి, మన ఇంట్రెస్ట్ ని బట్టి. ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేను నేను. ఎన్నో రకాల గ్రేవీ మసాలా కర్రీస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ ని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాము. నేను ఇక్కడ 30 కేజీ చికెన్ తీసుకున్నానండి. కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని టేబుల్ స్పూన్ ఇక్కడ గరం మసాలా యాడ్ చేసేసుకుంటామండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఈ గ్రేవీ ఎంత థిక్గా కావాలి, ఎంత థిన్గా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేశాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి, సరిపోతుంది. పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట.
విజిల్స్ వచ్చేసినాయి అండి. కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ కుక్కర్ మూత తీస్తున్నాను. మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అనమాట. ఆ వేడిలోనే ఇంకొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేయడమేనండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. గ్రేవీ మసాలా పూర్తయిపోయిందండి. ఇంకా బగారా రైస్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. గిన్నెలో నేను 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీరు చూస్తున్న విధంగా హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. ఒక ఆనియన్ చీలికల్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి స్లిట్ చేసి యాడ్ చేశానండి. అదేవిధంగా క్యారెట్ని 2 తీసుకుని దాన్ని ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. పైన పీల్ తీసిన తర్వాత ఇంకా దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఏమైనా అదర్ వెజిటబుల్స్ యాడ్ చేయాలనుకుంటే లైక్ పొటాటో గానీ పీస్ గానీ ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంక వీటన్నిటిని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకుంటాము. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా మంచిగా 1 నిమిషం పాటు వేయనిస్తామండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1:2 రేషియోలో మనం ఇక్కడ వాటర్ ని యాడ్ చేసేసుకుంటాం. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ఒక్కసారి సీజనింగ్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ పడుతుందంటే ఇక్కడే మనము యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ లిడ్ పెట్టేస్తున్నానండి. లిడ్ పెట్టేసి P1 మోడ్ లో పెట్టనమాట. ఎలక్ట్రిక్ కుక్కర్ లో చేసేస్తున్నానండి. ఈజీగా అయిపోతుంది కదా. చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా మనకి వాచర్ చల్లారిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూస్తే శుభ్రంగా ఉడికిపోయి ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఒకసారి పక్కల నుంచి కదిపితే ఏంటంటే మనకు పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇంకా యమ్మీ బగారా రైస్ ని వేడి వేడిగా చికెన్ గ్రేవీ మసాలా కర్రీతో సర్వ్ చేయడమేనండి. సూపర్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్.